మాట చెప్తున్నా నేను. ఇది సబ్జెక్ట్ పూర కానీ కదా, నువ్వు మధ్యలోనే మాట్లాడతావు. కొంచెం సబ్జెక్ట్ నువ్వు అర్థం చేసుకుంటావు అని నేను అంటున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావు అని నువ్వు అంటున్నావు. నాది కానీ జరా చెప్పు. ఇప్పుడు దేవుడు అనేటోడు ఇద్దరిని ఆశీర్వదించాలి కదా, ఒక్కరిని తృణీకరించి ఒక్కరిని ఆశీర్వదించిన అంటే నేను అంటాను కదా. ఎందుకు అలా అంటానంటే, ఇప్పుడు కయ్యోను దగ్గరనేమో పొలంలో పంట ఉండదు, ఏబీలు దగ్గరనేమో గొర్రెలు ఉండయి. గొర్రెలు తీసుకపోతే ఈ దేవుడు ఏం చేస్తాడంటే, ఈ ఒకరిని ఆశీర్వదించి ఒకరినేమో ఆశీర్దిస్తాడు, ఒకరినేమో తృణీకరిస్తాడు. ఎందుకంటే ఇతను గొర్రెలు తీసుకుపోయాడు కాబట్టి ఆశీర్దిస్తాడంట, ఇతడు పంట తీసుకుపోయాడు కాబట్టి ఆశీర్వదించుతా లేడంట. ఎందుకని? ఇతని వద్ద గొర్రెలు లేవు, మళ్ళీ ఎక్కడి నుండి తీసుకొస్తాడు? కయ్యల దగ్గర గొర్రెలే లేవు. గొర్రెలు ఉంటే తీసుకుపోయేవాడేమో, పాపం గొర్రెలు లేవు అతని వద్ద ఏది ఉన్నదో అది తీసుకుపోయాడు. అది తీసుకొని దేవుడు ఆశీర్వదించవచ్చు కదా. నువ్వు బాధితుల గురించి ఆలోచన చెయ్యి, దేవుని యొక్క గురించి ఆలోచన చేయకు. అక్కడ అన్న ఒక నిమిషం అన్న, ఇప్పుడు నేను కయ్యోని ఏబీలు అనుకో, నువ్వు నీ దగ్గర గొర్రెలే లేవన్నా, నీ దగ్గర చేనుల పంట, నీ పొలం పని చేసుకుంటావు, నువ్వు గొర్రెలు ఎక్కడి నుండి తెస్తావు? నువ్వు పొలంలో పంట తీసుకొచ్చినావు, నేనేమో గొర్రెలు తీసుకొచ్చిన. దేవుడు నన్ను ఆశీర్వదించిండు, నిన్ను తుణీకరించిండు. ఆ మాటకు పొలంలో నన్ను పట్టుకొని నువ్వు చంపేసినావు. ఇది ఎంతవరకు న్యాయం అని కొంచెం ఆలోచన చెయ్యి. నాది మిడిమిడి జ్ఞానం, కొంచెం జ్ఞానం, నేను ఒప్పుకుంటా. అడిగావు కదా, చెప్పు. నీకు అర్థం కాదు, ఇప్పుడు నేను చెప్తా. నేను చెప్పు. ఇప్పుడు రైట్ గా ఉండాలి, నీ చెప్పింది న్యాయంగా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. కయ్యన్ని ఏబేల్ని ఏం తీసుకురమ్మన్నాడు ఆయన? ఎవరు? ఏమి తీసుకురమ్మనలేదు. అక్కడ ఏమి తీసుకురమ్మనలేడు, తీసుకొని రా అనలేడు, ఏమనలేడు. నువ్వు బైబుల్ ఎంత చదివో నాకు తెలుసులే గాని, అక్కడ ఒక ముక్క ఎవడో చెప్పిన ముక్క పట్టుకొని ఏలాడమాకు గాని వాక్యం తీసి చదువు. చదివితే ఇప్పుడు నీ ముందర చదువుతున్నా, ఇప్పుడు చదువుతా ఉండు, నేను పూర క్లియర్ గా చేసుకుందాం. ఇది చదువుతున్నా, చదువు. ఒక్క నిమిషము. మీరు పాస్టర్లు చెప్పింది బట్టి దాన్ని అంటే నీ సొంత జ్ఞానంతో చదివితే ఇలాంటి విషయాలు తెలుస్తాయి. పని చేసే వాళ్ళ జ్ఞానంతోనే బతకాలి మేము. తీసేవా లేదా? చదువుతున్నా, చదువు. కొంతకాలమైన తర్వాత, ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలములో పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఫస్ట్ నుంచి చదువు. 3వ అధ్యాయం. లెంత్ అవుతుంది, లెంత్ అవ్వదు, చదువు. ఎంత వచ్చిన ఫస్ట్ నుంటే? ఆదము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనుని కని, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకొంటిన నేను. తరువాత ఆమె అతని తమ్ముడాగు ఏబేలుని కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యోని భూమి సిద్ధపరచువాడు. ఎంత వచ్చినాము? చిన్న వచ్చినాం, కొద్దిగా ముందుకి. కయ్యను యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటున్నా నేను. తర్వాత ఆమె అతని తమ్ముడాగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమి సిద్ధపరచువాడు. అవును. అయితే ఒక మాట అక్కడ ఆపి, ఇప్పుడు ఇందులో హేబేలు గొర్రెల కాపరి, కయ్యను పొలం భూమి సేద్యపరిచేవాడు అన్నావు, అంతేనా? ఒక్క నిమిషం అన్న, నన్ను ఒక్క మాట ఆడనియ్యి. నేను చెప్తున్నా, మళ్ళీ నువ్వు ఆగని అంటావు. చదివావు కదా నువ్వే. చెప్పు. ఇందులో ఆదాం అవ్వ చెప్పిందా ఈ పొలం హేబేలుకి కయ్యనికి గొర్రెల మంద, హేబేలుకి పొలం సేద్యపరిచేవాడని? సబ్జెక్ట్ మిస్ అవుతున్నది అన్న. ఇది నాదా? మన పాయింట్ ఏది? ఇప్పుడు దేవునికి అర్పణం తీసుకుపోయేది మనం మాట్లాడుతున్నాము, కానీ నువ్వు అవ్వ తీసుకొచ్చిందా అని గిట్లనే చూడు. ఇప్పుడు బైబుల్లో ఏళ్ళకి లాజికల్ గా ఇలా వాడతలేవు నేను దానికి అంటున్నా. ఇప్పుడు నీవే కడవాడుతున్నావా లేదా? నువ్వు కరెక్ట్ గా చెప్పు. ఇప్పుడు ఏమని నువ్వు ఇప్పుడు ఏం చెప్తుంటే ఆ మాట చెప్పు కరెక్ట్ గా. మనం పాయింట్ మాట్లాడుకునే పాయింట్ ఏది? మాట్లాడేది కరెక్టే. ఇక్కడ దేవుడు చెప్పాడా, అవ్వ చెప్పిందా? ఒక్కసారి నేను చదువుతా మళ్ళీ ఒకసారి 3వ వచనం నుండి.
కొంతకాలమైన తర్వాత కయ్యను పొలములో కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. అంతకు ముందు చదవమన్నా. కయ్యేను పొలంలో పంట తేటానికి ముందు ఉమ్. 2 వచనాలు ఉన్నాయి. దాన్ని అక్కడ ఉమ్, అవ్వ ఏంటి ఉమ్. అవ్వ నీకు అక్కడ క్లారిటీ ఇచ్చింది. ఏమని? కయ్యేను పొలం సేద్యపరిచేవాడు, ఉమ్, హేబేలు గొర్రెల మంద కాపరని. ఉమ్. అంతేనా? అంతే. అంతే కదా. ఉమ్, ఇప్పుడు దేవుడు చెప్పాడా, కయ్యేను హేబేలు వల్ల అమ్మ చెప్పిందా? ఉమ్. ఇదేం ఎవరు చెప్పారు నీకు? ఏంటది? నీకు ఎవరు చెప్పారు? అక్కడ రాసి ఉంది. ఇక్కడ చదువుతున్నా కదన్నా. అదే ఎవరు చెప్పారని నువ్వు అర్థం చేసుకున్నావు. దేవుడు చెప్పాడని అర్థం చేసుకున్నావా? కయ్యేను వాళ్ళ అమ్మ ఆదాం చెప్పిందా, అవ్వ చెప్పిందని అర్థం చేసుకున్నావా? అవ్వ చెప్పిందని అర్థం చేసుకున్నా. ఓకే, అంటే దేవుడు చెప్పలా. ఉమ్, ఏమని? అర్థమైంది. ఇప్పుడు నీ పాయింట్ అర్థమైంది నాకు. దేవుడు చెప్పాలి, అవ్వ చెప్పింది. పొలం చేసేవాడివి, గొర్రెలు కాసేవాడు అని దేవుడు చెప్పలే. ఉమ్, దేవుడేం చెప్పలేదుగా నువ్వు పొలం చేసుకో, నువ్వు గొర్రెలు కాసుకో అని దేవుడు చెప్పలే. ఉమ్. ఓకేనా? అక్కడ నుంచి చదువు ఇప్పుడు. ఇప్పుడు 3వ వచనం చదువుతాడు. ఆ, కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలములో పంటల్లో కొంత ఉమ్, యెహోవాకు అర్పణముగా తెచ్చెను. ఉమ్, ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అంతకు ముందు ఒక వచనం నువ్వు ఎత్తేసావు. యాదనా? ఒక వచనం ఎత్తేసి మాట్లాడావు. అయితే ఉండు, మళ్ళా చదువుతుండు. అదేనా? దేవుడు ఆజ్ఞ వలన కయ్యేను ఏబేలుకి శ్రేష్టమైన వారి పంటల్లో గొర్రెల మందల్లో శ్రేష్టమైనది తీసుకురామని ఉంటది. నువ్వు వేరే చదువుతున్నావు, నేను రియల్ గా బైబిల్లో చూసే చదువుతున్నా. నేను అదే చెప్తున్నా. ఆ, వాళ్ళిద్దరికి ఆజ్ఞ ఏముంటది? కయ్యేను ఏబేలుకి శ్రేష్టమైనది తీసుకురామని ఉంటది. ఉండదు. ఇక్కడ నేను చదువుతున్నా ఒకసారి. ఉమ్, ఏబేలు తనతో కూడా మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఉమ్, శ్రేష్టమైనది లేదు, కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. శ్రేష్టమైనది ఉంటది. శ్రేష్టమైనది అని లేదు ఈ బైబిల్లో. బైబిల్ జమ్మ శ్రేష్టమైనది తీసుకురమ్మంటాడు గాని, నువ్వు గొర్రెలు తెచ్చావు కాబట్టి నేను దేవుణ్ణి నీకే ఆశీర్వాదం ఇస్తాను, పంట తెచ్చినోడికి ఆశీర్వాదం ఇవ్వను అని లేదు అక్కడ. ఒక్క నిమిషం అన్న, నువ్వేమైతే మాట్లాడుతున్నావు అంటే దాని ఎవిడెన్స్ లో సహా చూపించట్లకైతే నా మాట వాపరి. నేను ఏమైనా మాట్లాడుతున్నా అంటే నేను ఎవిడెన్స్ సహా చూపిస్తాను నీకు. నువ్వుకంటే ఎవిడెన్స్ ఎక్కువ చూపిస్తావు. నువ్వు సగం సగం చదివినోడు ఏమి ఎవిడెన్స్ చూపిస్తావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. బైబిల్ పూర్తిగా చదివిన 2 సార్లు, ఒకసారి కాదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం 6 సార్లు చదివినా నీకు అర్థం కాదు. తీసుకో, నువ్వు బైబిల్ తీసుకో ఒకసారి. చెప్పు. 3వ వచనం. నువ్వు బైబిల్ తీసావా ఇప్పుడు? బైబిల్ తీసాను, నీకు అన్ని చెప్తాను. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను నేను. ఆ తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరిచేవాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన దాంట్లో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణ లక్ష్యము పెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్యము పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నవేమి? నీవు సత్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్రియ చేసిన ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానికి ఏలుదున. నేను ఎక్కడుంది? ఇక్కడ దేవుడు చెప్పింది. నీకేం కావాలి ఇప్పుడు చెప్పు. నాకేం కావాలా? ఇప్పుడు దేవుడు నిన్ను గొర్రెలు కాసుకోమని హేబేలుకి చెప్పలే. ఒక్క నిమిషం అన్నా,
మన సబ్జెక్ట్ వేరే సబ్జెక్టు. దేవునికి ఇద్దరు తీసుకొచ్చిండ్రు, అర్పణం తీసుకొచ్చిండ్రు. దేవుడు నిజమైన దేవుడికి రియాలిటీ పవర్ అని ఉంటే అతని ఇద్దరిని ఆశీర్వదించాలి కదా. ఒకరిని ఆశీర్వదించి ఒకరిని తృణీకరించిండు. అతని దగ్గర అంత పక్షపాతం ఏనికి ఇప్పుడు అన్నను కూడా ఆశీర్వదించచ్చు కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నేను ఢిల్లీలో మొన్న ఒక ఆమెను చంపేశారు కదా, రేపు సబ్జెక్ట్ వరదు అక్కడ. నువ్వు బైబుల్ ప్రామాణికంగా తీసుకుంటే, బైబుల్ దైవ గ్రంథం అని ఒప్పుకుంటే, నువ్వు బైబుల్ విడిచి వేరే గ్రంథానికి వెళ్ళకు. వేరే బయటికి వేరే గ్రంథం ఏంట్రా బాబు, వేరే గ్రంథం అని మాట్లాడతావు అన్న. నేను ఇంత సరే నువ్వే ఉన్నావు కదా, నువ్వే ఉన్నావు అన్నయ్య, నాకు ఇది చెప్పు, ఇది క్లియారిటీగా చెప్పు. నువ్వు చెప్తున్నాను, ఎందుకు గుంజుకుంటావు? నువ్వు ఉన్నావు కదా, మీ అన్నయ్య ఉన్నాడా, తమ్ముడు ఉన్నాడా? అన్నయ్య ఉన్నాడు కదా. నీకు కాంట్రాక్టులు రానికుండా మీ అన్నయ్య చేస్తే, కాంట్రాక్ట్ రాలేకుండా